నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ అరెస్ట్ అవుతారు అన్నది ఇటీవల కాలంలో బలంగా వినిపించింది. వరుసబెట్టి ఏపీకి చెందిన కూటమి అగ్రనేతలు అంతా ఢిల్లీకి క్యూ కడుతూ ఉంటే ఏదో జరుగుతోంది అని అంతా అనుకున్నారు. మహానాడుకు ముందే జగన్ అరెస్టు అని జోస్యం చెబుతూ మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటుగా సోషల్ మీడియా పూనకాలే పోయింది. కాదు, మహానాడు తర్వాత అని ఇప్పుడు గొంతు సవరిస్తోంది. మొత్తం మీద మహానాడు ముగిసింది. 3 రోజుల పాటు అట్టహాసంగా సాగిన మహానాడుతో తెలుగుదేశం పార్టీ అంతా పూర్తిగా మునిగి తేలారు. టాప్ టు బాటమ్ అంతా మహానాడులో గడిపారు. ఇప్పుడు అందరికీ తీరిక చిక్కింది. దాంతో మరోసారి జగన్ అరెస్ట్ అంశం చర్చకొస్తోంది. అయితే జగన్ అరెస్ట్ ఆగిపోయింది అని ఈ మధ్యన వార్తలొచ్చాయి. ఆయన అరెస్టుకు ఎక్కడో బ్రేకులు పడ్డాయి అని కూడా అనుకున్నారు. కానీ అదంతా ఒట్టి మాట. ఖచ్చితంగా జగన్ అరెస్ట్ అవుతారు అని ఒక ఆయన జోస్యం చెబుతున్నారు అని అంటున్నారు. అది కాస్త ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరైనా అంటే ఒకనాడు వైసీపీతో జిగిని దోస్తుగా ఉండి సర్వం సహా తానే అయిన విజయసాయిరెడ్డి అని అంటున్నారు. ఆయన ఇటీవల తన సన్నిహితులతో ఈ మాటలు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఇది కేవలం ప్రచారమా లేక పుకారునా అన్నది అర్థం కావడం లేదు. అయితే ఆయన చెప్పారని వస్తున్న గాసిప్స్ను చూస్తే కనుక జూన్ 10లోగా జగన్ అరెస్ట్ అవుతారు అని అంటున్నారు. అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన ముగియడానికి 2 రోజుల ముందే జగన్ అరెస్ట్ ఉంటుంది అని. మరి ఈ విషయం ఆ నోట ఈ నోట వైసీపీ పెద్దలకు పాకే ఉంటుంది. కానీ ఆ వైపు నుంచి ఎలాంటి సౌండ్ అయితే లేదు. కానీ విజయసాయిరెడ్డి ఏం చెప్పినా దానికి విలువ లేదు అని, ఆయన ఆ వైపు మనిషి అని జగన్ స్వయంగా మీడియా సమావేశంలో చెప్పి ఉన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. ఇక మరోవైపు చూస్తే జగన్ కూడా అరెస్టుకు మానసికంగా సిద్ధమైనట్లుగా నేను విజయవాడలోనే ఉన్నాను, వారొస్తే ఎవరాపుతారు అని వ్యాఖ్యానించిన దాన్ని గుర్తు చేస్తున్నారు. మరి జూన్ నెల అతిపెద్ద రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుందా? జూన్లో ఏపీలో రాజకీయ భూకంపాలు వస్తాయా అంటే ఏమో, ఏం జరుగుతుందో తెలియదు. కానీ పరిస్థితులు చూస్తే ఏదో జరిగేటట్టు ఉందనే అంటున్నారు. చూడాలి మరి ఈ జోస్యాలు కానీ పుకార్లు వినిపించే ప్రచారాలు కానీ ఏవి నిజమవుతాయో చూడాల్సింది.